అసలు నిజంగా ప్రభాస్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను వినండి. చాలా మంది హీరోలు చిన్న సాయం చేసి పెద్ద పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక సాయం చేస్తూనే అసలు బయటికి చెప్పుకోడు. కేరళలోని వయనాడ్ డిస్టిక్ 2 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇంకా దీనికంటే ముందు తన సొంతూరు మొగుల్తూరు పక్కన ఉండే భీమవరంలో చాలా గుళ్ళు గోపురాలు ఉంటాయి. వాటికి కొన్ని లక్షలు డొనేట్ చేశాడు. ఎప్పుడు మిర్చి సినిమాకి ముందే. కానీ ఎప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. ఇంకా అది మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఒక స్పెషల్ స్కూల్లో 100 మంది పిల్లలు పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఆఖరికి వాళ్ళు పీజీ చదివే దాకా ఫీజే ప్రభాసే కడతాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా కాలం క్రితం ప్రభాస్ తన ఫ్రెండ్స్తో పాటు ప్యాకెట్ ఆడుతున్నాడు ఒక ఇంట్లో కూర్చుని. అది కూడా బెట్టింగ్ అనమాట, డబ్బులకి. సో ఆ టైంలో చాలాసేపు గేమ్స్ ఆడారు. గేమ్స్ ఆడి చివరికి ప్రభాస్కి ఒక 7 లక్షల దాకా మిగిలాయంట. సో 7 లక్షలు అప్పటి వరకు అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తూ అక్కడ ఉన్న పని వాళ్ళందరికీ ఇచ్చేసి తన కారుకి సైలెంట్గా వెళ్ళిపోయాడు. అది చూసిన పక్కనున్న ప్రభాస్ వేరే హీరోలు ఉంటారు